హలో అండి, వెల్కమ్ టు బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్. ఈసారి మహాశివరాత్రి చాలా విశేషమైంది. ఎందుకంటే చతుర్థితో కాకుండా శని త్రయోదశితో కూడిన మహాశివరాత్రి కావటం. ఇటువంటి కలయిక 12 పుష్కరాలకు అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందంట. ఇది మన తరం వాళ్ళు చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు. కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ విషయం నేను తెలియజేస్తున్నాను. అయితే శివరాత్రిని శివుని భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నియమనిష్ఠులతో పూజలు చేస్తారు. పైగా ఈ మహాశివరాత్రి శివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భక్తులు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజలు చేసి శివనామస్మరణలో మునిగి తేలుతారు. ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. పురాణాల ప్రకారం దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకి వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడట. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకని ఆయనకు నిద్ర రాకుండా ఉండడానికి దేవతలు అసురులందరూ 5 జాముల కాలం ఏకదాటిగా ఆడి పాడతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాములనే మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. అయితే శివుడిని పార్వతీదేవి ఒకనాడు అన్ని వ్రతములలో ఏ వ్రతం గొప్పదని అడుగుతుంది. అప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి తెలియజేస్తాడు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడట. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించిందట. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోనే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఇతడికి ఊతపదంగా శివ శివ అని అనే అలవాటు ఉంటుంది. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వెళ్తుంది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంటుంది. తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతుంది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అయితే అలా 2వ జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వస్తుంది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంటుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూస్తాడు. ఇంతలో 3వ జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడుతుంది. 2 ఆడజింకలు ఇటు వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకి చెప్పినట్లు ఆ వేటగాడు మగజింకకు చెప్తాడు. అప్పుడు మగజింక ఆ 2 జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనని సంహరించమని పలికి వెళ్తుంది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయం అవుతుంది. తనకు మాటిచ్చిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదే కూర్చుంటాడు ఆ వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. బిల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమని ప్రాధేయపడతాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పును తీసుకొస్తుంది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం
అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పాడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడతాయి. దీంతో మారేడు దళం పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కాబట్టి అతనికి జాగరణ ఫలితం కూడా లభించింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలితం వల్ల అతడు హింసను వీడినాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరుని అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఇలా శివుడు పార్వతీదేవికి సమాధానం ఇస్తాడు. అందుకే మనం కూడా శివరాత్రి రోజు తప్పక ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగరణ చేయడం, శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం వంటివి తప్పకుండా పాటించాలి. ఇప్పుడు లింగోద్భవం అంటే ఏమిటో తెలుసుకుందాం. శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడింది. ఒక మహాప్రళయానంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకునేంత దాకా వచ్చి యుద్ధానికి దారితీస్తుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను ప్రయోగించుకుంటారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరోమారు ప్రళయం జరగకుండా 2 అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఓ మహాగ్ని స్తంభాన్ని ఆవిర్భవింపచేసి అందులో అందరికీ దివ్య దర్శనం ఇచ్చాడు. పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి మహాగ్ని స్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుణ్ణి శరణు కోరుతారు. అప్పుడు పరమేశ్వరుడు తన నిజ రూపంలో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొడతాడు. శివరాత్రి నాడు ఈ లింగోద్భవ కాలం చాలా ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగ దర్శనం, స్వామివారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహాపుణ్యఫలం లభిస్తుంది. ఈ సమయంలో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి.